సీఎం రేవంత్ రెడ్డితో భట్టి, పొన్నం, మహేష్ గౌడ్ సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్, అనంతర పరిణామాలపై చర్చించారు. తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ను అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, ముఖ్యమంత్రి సమావేశం విశేషాలేంటి? రమ్య, కొద్దిసేపటి కిందట హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పిసిసి అధ్యక్షుడితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీహరి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో పైన చర్చ జరిగింది. ఇప్పటికే ఈ జీవో రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు, అదేవిధంగా హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టుకు సంబంధించి విచారణ రేపు జరగనున్నది. అదేవిధంగా హైకోర్టుకు సంబంధించి కూడా విచారణ ఈ నెల 8వ తేదీ జరగనున్నది. ఈ రెండు విచారణలను దృష్టిలో పెట్టుకుని మీనాక్షి నటరాజన్తో సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ చర్చ అనంతరము పొన్నం ప్రభాకర్ ఇలా మధ్యలో జరిగిన చర్చకు సంబంధించిన సారాంశాన్ని అంతటి కూడా ముఖ్యమంత్రికి ఫోన్ ద్వారా తెలియకొచ్చినట్టుగా సమాచారం ఉన్నది. అసలు ఈ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఏదైతే కోర్టులో వేశారో దాన్ని ఏ విధంగా ఎదుర్కొనాలి, అక్కడ ఏ విధంగా మనం న్యాయపరంగా వాదనలు నిలిపించాలి, ప్రభుత్వ పరంగా ఏ విధంగా ముందుకు పోవాలి, పార్టీ పరంగా ఏ విధంగా ముందుకు పోవాలి, తదితర అన్ని అంశాల మీద కూడా చర్చించడం జరుగుతుంది. మరొకవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా పిసిసి అధ్యక్షుడు మీనాక్షి నటరాజన్ తో సుదీర్ఘంగా చర్చించినట్టున్నది. ఎందుకంటే 1-2 రోజుల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థి ఎంపిక పైన గత కొన్ని రోజులుగా 3 మంత్రులు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ అభ్యర్థిని ఎవరు నిలబెట్టాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలి, తదితర అంశాల మీద కూడా మీనాక్షి నటరాజన్ తో పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా ఏదైతే జూబ్లీ హిల్స్ కు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారో పొన్నం ప్రభాకర్ కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ 2 అంశాలకు సంబంధించి చర్చించారు. ఈ 2 అంశాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ సీఎంకు వివరించినట్టు తెలుస్తోంది. రమ్య, ధన్యవాదాలు తిరుపాల్.